హలో నమస్తే అండి, ఎట్టున్నారు? అంతా బాగున్నారా? నేను మీ మహేష్ విట్ట. హాయ్ అండి, అందరికి నమస్తే. బాగున్నారా? మీ భార్గవ్ చెప్పాడా? ఉడ్డి అమ్మ, మీ ఇద్దరు బలిగించుకున్నారు ఇంట్రోలు. నేనండి మీ భరత్. ఎలా ఉన్నారు అందరూ? వీళ్ళేట్రా షూటింగ్ చెప్పి ఎటు కూర్చున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, దీనికి ఒక రీజన్ ఉంది. మా ఫన్ బకెట్ వీడియోస్ని అండ్ మా అప్డేట్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళతో అండ్ మా యూట్యూబ్లో మా కామెంట్లు ఇచ్చే వాళ్ళతో ఈ కాపీ నుంచి ప్రతి కాపీకి ముందు మేము వాళ్ళతో కొద్దిసేపు మనసిప్పి మాట్లాడాలనుకుంటున్నాం. సంయుక్త కోగంటి, మహేష్ విట్ట ఈజ్ హైలైట్. ఓ థ్యాంక్ యూ సంయుక్త, థ్యాంక్ యూ వెరీ మచ్. భరత్ అన్న నువ్వు సూపర్ హే. సూర్యతేజ నువ్వు కేక హే. నా యాసలోనే నాకు కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సూర్యతేజ. వర్ష గండ్లంట సూపర్ ఎపిసోడ్ భయ్యా, థ్యాంక్ యూ. ఆ భార్గవ్ గారు మీ గురించి అయితే చెప్పక్కర్లేదు, సూపర్. థ్యాంక్ యూ భయ్యా, చెప్పక్కర్లేదు అంటే నేను చెప్పాను నా గురించి. థ్యాంక్ యూ సో మచ్. నజరీన్ సుల్తానా, వీ వాంట్ మహేష్ విట్ట టు పర్ఫార్మ్ మోర్. మాక్సిమం ట్రై చేస్తానండి చేయడానికి, కాకపోతే మూవీస్ చేస్తున్నా, సో అక్కడ బిజీ ఉండడం వల్ల కుదరట్లేదు. ఈ కాపీ నుంచి నేను ప్రామిస్ చేస్తున్నా, ఈ కాపీ నుంచి ప్రతి కాపీకి మాక్సిమం ఉండేలా ట్రై చేస్తా. భరత్ అన్న నీ కామెడీ సూపర్ అండ్ నీ టైమింగ్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు సివిల్. లోహిత హాయ్ భార్గవ్ అన్న. అమ్మాయిని చెప్పి మళ్ళీ హాయ్ అనేసేయండి. హాయ్ చెల్లమ్మ. అండ్ భార్గవ్ వచ్చేసారు, సూపర్. అండ్ ఎంసెట్ ఏంటి రిజల్ట్ రాకముందే మోత మోగిందా? నాకే కాదు చాలా మందికి అవుతుంది, బట్ మేము లైవ్ లో చూపించాం. పాలకొండ మహి సారీ. భరత్ గారు మీ కామెడీ టైమింగ్ ఆసమ్ అండ్ మీది మహేష్ గారిది కాంబినేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ పాలకొండ మహి. డెఫినెట్ గా మా ఇద్దరికి చాలా బాగుంటుందని చాలా మంది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రావణ్ అక్కాల దేవి, భార్గవ్ మీ యాక్టింగ్ సూపర్, థ్యాంక్ యూ. బట్ లాస్ట్ ఎపిసోడ్ వై ఆర్ నాట్ దేర్. సారీ అండి, యూ పెట్టలేదు అంటే నా గురించి కాబట్టి. ఆ ఎపిసోడ్ లో చిన్న పని మీద ఇంటికి వెళ్ళానండి. అండ్ థ్యాంక్ యూ నాకు కామెంట్ పెట్టినందుకు. సమిక్తాయ్ పిలుచని వచ్చావా? దండాలు సమిక్తాయ్. ఇంతకీ నీ పేరేంటి? మిల్కీ మియావ్. మిల్కీ మియావా? అదేం పేరు? ఈ కాపీ నుంచి నా సిగ్నేచర్ నేమ్. అమ్మ భలేగుంది. ఇదేంది? ఇది నా సిగ్నేచర్. బాగుందిలే. మిస్టర్ మిల్కీ మియావ్, ఈ రాధన వెనకాల రీజన్స్ ఏంటి? ఏం చెప్పంటావు స్వామి, పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి నా సంసార బాధలు, నా పిల్లల ఫీజుల బాధలు, నా ఈఎంఐ బాధలు, నా ఆఫీస్ లో కష్టాలు ఇవన్నీ నా మైండ్ లో ఉండి నా బుర్ర పగిలిపోతాను స్వామి. అంతేనా? అయితే నీకు ఒక మంత్రం ఇస్తాను, నీ మైండ్ అంతా క్లీనింగ్స్ చేసి ఫ్రెషింగ్స్ అయిపోద్ది. అవునా? సరే స్వామి, కొంచెం త్వరగా చెయ్యా. ఏడుండా నేను? మే సుజాత మియావ్, ఏడుండవు? మే ఆకలి అవుతాండది. ఓ మే సుజాత మియావ్. ఇదేంటి మొత్తం క్లీనింగ్స్ చేశాను కదా. మిస్టర్ మిల్కీ మియావ్, ఈ సుజాత మియావ్ ఎవరు? సుజాత మియావ్ నా పిల్లంలే స్వామి. తాయ్ ఇది మెమరీస్ మొత్తం ఫార్మాట్ చేసిన ఇది వైరస్ మాత్రం పోలేదన్నమాట. నీతో కాపురం చేయడం నా వల్ల కాదే, నేను చచ్చిపోతా. ఏంటి చచ్చిపోతారా? నన్ను ఒంటరిదని చేసి చచ్చిపోతారా? నేను ఏ పాపం చేశారని చచ్చిపోతారంటున్నారు. నువ్వు కాదే పాపం చేసింది, నిన్ను కట్టుకొని నేను పాపం చేశా. నీతో కాపురం నా వల్ల కాదు, నేను చచ్చిపోతా. ఏమండి? అంటే పోతే పోయారు కానీ దారిలో చంద్ర బ్రదర్స్ లో షాపింగ్ చేద్దామండి. మొగుడు చచ్చిపోతానంటే బాధపడకుండా షాపింగ్ చేస్తానంటావా? మరి నువ్వు పోయాక నీ దినం రోజు కూర్చొని ఏడవడానికి తెల్ల జాకెట్ తెల్ల చీర ఎవడగొనిస్తాడు? షిట్. వసతాయ్ నీ వల్లనే నా పిల్లం రోజు నాతో గొడవ పడుతుండది. నిన్ను
ఆహా మా ఆయన మారినట్టున్నాడు. అమ్మయ్యా దేవుడున్నాడు. ఒసేయ్ నీ వల్లనే నా పిల్లోళ్ళు నన్ను ఇష్టపడడం లేదు. నిన్ను దేవుడా నిజంగా నువ్వు ఉన్నావు స్వామి. ఒసేయ్ నీ వల్లే నేను ఉద్యోగంలో పై స్థాయికి పోకుండా నిన్ను. డార్లింగ్ తాయ్ నీతో నాకు ఏమి గొడవలు లేవు. నువ్వు ఇన్నే ఉండో, నేను పోయి పళ్ళు తొంకొని మంచిగా తెచ్చుకుంటా. మన ఇద్దరం కలిసి బాగా డిస్కస్ చేసుకునే విషయాలు ఉన్నాయి. ఉండు. జో అచ్యుతానంద పడుకోరా ఆన్లైను, లాలి పరమానంద పడుకోరా ఆన్లైను. పడుకోరా ఆన్లైను. నేను పడుకోనమ్మ బంగారం. ఇదిగో నువ్వు పడుకోలేదనుకో పూచోడొచ్చి నేను ఎత్తుకెళ్ళిపోతాడ్రా. అవునమ్మ బంగారం, రోజు బూచోడు వస్తాడు అంటావే, ఎప్పుడు కనబడ్డే? అది కాదురా ఆన్లైన్లు, రోజు బూచోడు వచ్చేసరికి నువ్వు పడుకుని పోతున్నావురా. ఓ అవునా అమ్మ బంగారం, సర్లేగా నాకు 100 రూపాయలు. 100 రూపాయలా? ఎందుకురా? ఇదిగో నువ్వుగా 100 రూపాయలు ఇవ్వలేదు అనుకో అమ్మ బంగారం, రోజు నేను పడుకుడిపోయిన తర్వాత ఇంటికి బూచోడు వచ్చి వెళ్తుండని నాన్నకి చెప్పేస్తా. ఏరీనా ఏడుపు సౌండ్ వినిపిస్తుంది ఏంటి? అదేంటండి అర్ధరాత్రి ఇక్కడ నుంచి ఏడుస్తున్నారు? ఏమీ లేదే కరీనా డార్లింగ్, 7 ఏళ్ల క్రితం మన ఇద్దరం పార్కులో ప్రేమించుకుంటుంటే మీ అన్న చూసి మీ నాన్నకు చెప్పాడు, గుర్తుందా? గుర్తుంది. అది తెలిసిన మీ నాన్న కత్తి పట్టుకొని వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా పోలీసులకు చెప్పి జైల్లో పెట్టించమంటావా అన్నాడు, గుర్తుందా? అవునండి గుర్తుంది. జైలు అనేసరికి భయంతో నిన్ను పెళ్లి చేసుకున్నా. అదే జైలుకి వెళ్ళుంటే ఈ రోజుతో నాకు విడుదలయ్యేది కదే. బావా మన రేవంత్ గడి లవ్వు శ్యామ్ గడితో జంప్ అంట. నువ్వు అర్జెంట్గా రాజగారిని అడిగి అంబికా డబ్బులు నైట్ పార్టీ అరేంజ్ చేయి, కుమ్మేద్దాం. ఓకేనా? నైట్ పార్టీ ఏట్రా రింగులు బంగారం, ఏదో ఒలింపిక్ జ్యోతిని చూస్తున్నట్టు ఆ సబ్బునట్టు అలా చూస్తున్నా. ఇది అంతకంటే గొప్పదిరా ఆన్లైన్. ఏటి ఒలింపిక్ జ్యోతి కన్నా అదేలా బావా? మరి ఏటనుకున్నావు? ఒలింపిక్ జ్యోతి అయినా నూనె అయిపోతే ఆరిపోద్దేమో గానీ ఇది సంవత్సరం నుంచి స్నానం చేస్తున్నా అరగట్లేదు తరగట్లేదా? ఏటి సంవత్సరం నుంచి స్నానం చేస్తుంటే కరగట్లేదా? అదేలా బావా? ఇంతకు ఎలా స్నానం చేస్తున్నా బావా? ఇదే కవర్ లో పెట్టి సంవత్సరం నుంచి స్నానం చేస్తానా. మేస్టర్ అంత కోపంగా చూడకండి, ఇంకా మేము కామెంట్లు చదవట్లేదు. కాకపోతే కామెంట్లు ఎందుకు చదివామంటే మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చిందని చాలా ఆనందంగా ఉంది. సో అందుకనే కామెంట్స్ చదివాం. సో ఇప్పుడు మీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటంటే 90th కాపీ తర్వాత మీలో కొంతమంది మమ్మల్ని కలుసుకునే ఛాన్స్ ఉంది. మాకు కూడా మిమ్మల్ని కలుసుకునే ఛాన్స్ ఉంది. అది ఎలా ఎప్పుడు అనేది చెప్పం. సర్ప్రైజ్. హలో మహేష్ అన్న, నీ కటమర్ కర్రీ జోకు, డౌ షాంపూ జోకు అబ్బా సూపర్ అన్న. నల్ల మేక తెల్ల మేక భర్తన్న, ఈ జోక్ అయితే నీది సూపర్. బో అనియా సీనియర్ కేక, ఆ సీనియర్ లో మీరు చేసే యాక్టింగ్ సూపర్ అని మీరు మమ్మల్ని అన్నం కాదండి, మేము కూడా మిమ్మల్ని అనాలనుకుంటే మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ తీసుకొని అందులో కెమెరా ఆన్ చేసుకొని ఫన్ బకెట్లో మీకు బాగా నచ్చిన జోక్ని మీరు మీ ఫ్రెండ్స్తో పర్ఫామ్ చేసి రికార్డ్ చేసి మాకు పంపించండి. కింద స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడి ఉంది కదా, దానికి మీ వీడియోస్ అన్ని పంపించండి. మీరు పంపించిన వీడియోస్ లో ది బెస్ట్ సెలెక్ట్ చేసేసి ప్రతి ఫన్ బకెట్ కాపీలో చివర్లో మీ వీడియోస్ ప్లే చేస్తున్నాం. దొంగ, మీకు ఇష్టమైన ఫన్ బకెట్ లో మీరు కూడా కనబడబోతున్నారు. లక్కీ గైస్, ఆల్ ద బెస్ట్. ఓకే బాయ్ అండి, బాయ్.